నువ్వు ఎవరికీ చెడు చెయ్యకపోయినా ఈ బాధ నీకే ఎందుకొచ్చింది? నువ్వు ఎవ్వరిని ఏడిపించలేదు, ఎవ్వరి జీవితంలోనూ విషం చిమ్మలేదు. అయినా ప్రతి గాయం నీకే ఎందుకు తగులుతుంది? ఇదేమి న్యాయం? కానీ ఒక విషయం అర్థం చేసుకో, శివుని భక్తుడిగా ఉండటం అంటే బాధలను ఎదుర్కొనేది నేర్చుకోవడం. శివుడు ఎవరిని తనవాళ్ళనుకుంటాడో మొదట వారి కర్మల లెక్కను తీర్చేస్తాడు. ఆ లెక్క కన్నీళ్లు, ఓటమి, ఒంటరితనంతో నిండిపోయి ఉంటుంది. నువ్వు కుంగిపోయింది నువ్వు చెడ్డవాడివి కాబట్టి కాదు, నువ్వు మంచివాడివి కాబట్టి. శుద్ధమైనది మాత్రమే కరిగించబడుతుంది. పాపం చేసిన వాళ్ల సమయం కూడా వస్తుంది. కానీ శివుని ఆశీర్వాదం పొందినవాడు ముందుగా అగ్ని